నమస్తే వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా నేను సునీత మరోసారి తెలంగాణ రాజకీయం వేడెక్కింది ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ తో వారిపై వేటు ఖాయమన్న టాక్ వినిపిస్తోంది బీఆర్ఎస్ లో గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై 3 నెలల్లోపు ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు స్పష్టం చేసింది సుప్రీం ఎమ్మెల్యేలపై చర్యల విషయంలో కోర్టు టైం బ్యాండ్ ఫిక్స్ చేయడంతో స్పీకర్పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది ఇప్పటికే కోర్టులో వాదనల సందర్భంగా అసెంబ్లీ కార్యదర్శిపై తీవ్ర ఒత్తిడి వచ్చింది ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో స్పీకర్ ఆఫీస్కు గతంలోనే నోటీసులు జారీ చేసింది కోర్టు ఇప్పుడు సుప్రీం ఉత్తర్వులతో బంతి మరోసారి స్పీకర్ కోర్టులోకి వచ్చింది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలో 3 విషయంలో సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పై ఎంపీ కంటెస్ట్ చేశారు దీంతో ఫిరాయింపు విషయంలో దానం నాగేందర్ క్లియర్ గా దొరికిపోయినట్లయింది ఇక మరో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కండువా వేసుకుని ప్రచారం చేశారు ఎన్నికల ప్రచారం సందర్భంగా వెంకట్రావు ప్రచారం చేసిన వీడియోలు ఉన్న నేపథ్యంలో ఆయన కూడా ఫిరాయింపుల పరిధిలోకి రావడం ఖాయమంటున్నారు కడియం శ్రీహరి తన కూతురు కావ్యను కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బలపరుస్తూ బీఫామ్ పై సంతకం చేశారని అంటున్నారు బీఆర్ఎస్ లీడర్లు ఈ విధంగా కడియం శ్రీహరి కూడా ఫిరాయింపుల పరిధిలోకి వస్తారనే చర్చ జరుగుతోంది ఇక మిగతా 7 మంది ఎమ్మెల్యేలు మాత్రం ఫిరాయింపుల నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో తాము చేరలేదని కేవలం దేవుడి కండువా మాత్రమే కప్పుకున్నామంటూ చెప్పుకొస్తున్నారు కోర్టు చెప్పిన ప్రకారం హిమాచల్ ప్రదేశ్లో ఎమ్మెల్యేలపై వేటు వేసిన అంశం చర్చకు వస్తోంది ఇక్కడ కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ లో స్పీకర్ చర్యలు తీసుకోక తప్పదని అంచనా వేస్తున్నారు బీఆర్ఎస్ వర్గాలు ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతించింది ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో 2014 నుంచి జరిగిన వాటన్నింటిపైన చర్చ జరగాలంటూ కొత్త మెలిక పెడుతోంది ఎమ్మెల్యేల అనర్హత అంశం స్పీకర్ పరిధిలోని అంశమని చెప్తూ కవర్ చేస్తోంది స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా సుప్రీంకోర్టు కామెంట్స్ పై రియాక్ట్ అయ్యారు న్యాయస్థానం సూచనలపై న్యాయ సలహా తీసుకుని డెసిషన్ తీసుకుంటామంటున్నారు ఈ నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం ఎటువైపు దారితీస్తుందనేది ఆసక్తికరంగా మారింది కోర్టు సూచన ప్రకారం అసెంబ్లీ స్పీకర్ ఆ 10 మంది ఎమ్మెల్యేలపై వేటు వేస్తారా లేక సీరియస్ ఎలిగేషన్స్ ఉన్న ఆ 3 ఎమ్మెల్యేలపైనే యాక్షన్ తీసుకుంటారా అసలు స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతోంది అనేది ఉత్కంఠ రేపుతోంది స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై డెసిషన్ తీసుకోకపోతే సుప్రీం ఏం చేయబోతుందన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసే అవకాశం ఉంది